హాయ్ హలో నమస్తే, బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసారా, నయానికి కనిపిస్తుంది కదా, ఇదంతా మా చెరువు అనమాట. చెరువులో ఇంకా నీళ్ళు రాలేదు, వర్షాలు తక్కువ పడినాయి, అందుకే వాటర్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. చేపలు అయితే ఉన్నాయిలే, ఒక్కసారే చేపలు పట్టాము, మళ్ళీ పట్టలేదు అనమాట. ఆయన దిగి చూస్తున్నారు నీళ్ళు ఎంతవరకు ఉన్నాయా ఏంటి అని. మళ్ళీ చేపలు వేయాలని చూస్తున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి ఆల్రెడీ, ఇంకా కొన్ని వేసి మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి దిగుతున్నారు అనమాట. చెడ్డీ బాబా అనమాట. చెడ్డీ బాబాలు వీళ్ళు దిగి చూస్తున్నారు, చేపలు పడదాం అనుకుంటున్నారు. ఇన్ని నీళ్ళలో చేపలు వస్తాయా అసలు? వీళ్ళకి జాలి వేయటానికి తెలియదు, ఏం లేదు, కానీ దిగేశారు. ఎంత లోతున్నాయో చూడండి, చాలా లోతున్నాయి. నేను అలాగే అయితా అదే అనమాట. నాకైతే వద్దులేకి వెళ్ళకూడదురా, చాలా లోతుందంట. ఇక నీళ్ళు అయితే దిగారు మామ అల్లుళ్ళు. మా మేనల్లుడు అనమాట వాడు, మా ఆడబిడ్డ కొడుకు. వాడికైతే బాగా పిచ్చి, చేపలు పడతానని పొద్దునే లేపుకొని తీసుకుని వచ్చాడు మమ్మల్ని. ఇక పిల్లలంటే నాకు ఇష్టం కాబట్టి తప్పనిసరిగా లేచి మొహం కూడా కడుక్కోలేదు, వచ్చేసాను చెరువు దగ్గరికి. చూడండి ఒకసారి మీకు ఈ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, అడవి. మేమైతే అస్సాం వచ్చామన్నమాట. చూడండి ఒకసారి, ఇదిగో ఇవన్నీ బొంగు చెట్లు అనమాట. ఈ బొంగు చెట్లు మనం నడుచుకుంటూ వచ్చే దారిలో ఇది ఇలా పడి ఉంటాయి, కిందికి పడి ఉంటాయి. ఇవి కొంచెం పైన ఉన్నాయిలే. ఇంకా నైట్ పూట అంట ఎవరైనా ఒక్కళ్ళు కానీ వచ్చేటప్పుడు కింద ఇట్లా పడుకొని ఉంటాయంట. పడుకొని ఉంటే మనం అవి పడి ఉండాయిలే అని చెప్పి మనం దాటుతాం కదా, దాటేటప్పుడు అట్లానే పైకి లెగుస్తాయంట. అంటే మనల్ని పైకిలా లేపుతాయి అన్నమాట. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందంటారు. చేతబళ్ళు, బ్లాక్ మ్యాజిక్ ఎక్కువ ఉంటుందన్నమాట అస్సాం. మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా కానీ సెర్చ్ చేయొచ్చు. బ్లాక్ మ్యాజిక్ అంటే ఫస్ట్ అస్సామే వస్తుంది. నేను కూడా కొన్ని, మా ఇంట్లోనైతే పాత ఇల్లు కదా, పురాతనమైన ఇల్లు అనమాట. మా అత్తయ్య కోసమని అలానే ఉంచేసాము. ఆమె ఉన్నంతవరకు ఆ ఇల్లు ఉండాలి, వాళ్ళు కష్టపడి కట్టుకున్నారు అని వాళ్ళు తరతరాల నుంచి వస్తుంది అనమాట. ఇంకా ఇల్లు పడగొడతాం ఇష్టం లేక ఉంచాము, కానీ కాకపోతే అందులో నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఇంతకుముందు నేను 2015లో 1 year ఇక్కడే ఉన్నాను, కానీ అప్పుడే నాకు తెలిసిందనమాట. నేను చూశాను కూడా, నెగిటివ్ ఎనర్జీ అయితే ఇక్కడ చాలా ఉంటాయి. ఇదంతా అడవి అన్నమాట. కానీ మేమైతే ఈయన రిటైర్డ్ అయిన తర్వాత మేము ఇక్కడే ఇల్లు కట్టుకోవాలనుకున్నాం. మేము మరి దేవుడు ఏం చేస్తాడో తెలీదు. ఇలా బొంగులు పడి ఉంటే కానీ దయచేసి తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇక్కడ వాళ్ళు ఇలా బొంగులు పడి ఉంటే కానీ దాటి వెళ్ళటానికైతే ఇవ్వరు అనమాట. వద్దు అని చెప్పి ఆపేస్తారు, దాటనివ్వరు. ఈ బొంగులను అయితే అస్సలు నమ్మరు అనమాట, కట్ చేసి పడేస్తారు. అది కహానీ అయితే కనుక మీరు కూడా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, వస్తాయి, చాలా కహానీలు వస్తాయి. కానీ నా కళ్ళ ముందే కొన్ని జరిగాయి అనమాట, అందుకే చెప్పుకోవాల్సి వస్తుంది. కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నమ్మేవాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళది మనం ఏం చేయలేము. అదనమాట. ఇక్కడ మంకీలు ఎక్కువ ఉంటాయి అన్నమాట, ఫుల్ మంకీస్ ఉంటాయి. ఇవైతే మామూలు కాదు, లేడీస్ని చూస్తేనే చీర గీర మొత్తం విప్పేస్తాయంట. ఇక్కడ కోతులు ఏంటి, చాలా పెద్ద ముఠాలుగా వస్తాయి కోతులు. వీళ్ళిద్దరైతే ఈ నీళ్ళలో పడే ఉండారు. మరి చిన్న
పడుతున్నాయి. జంపింగ్ చేస్తున్నాయి కానీ కల్లోకి అయితే రావట్లేదు. ఒవ్వదుగా మిడిల్లోకి వస్తున్నాయి సారు. ఇక్కడైతే కోతులు ఉన్నాయి. మరి కోతులు మీకు కనబడుతున్నాయి. చాలా లోతుంది. నీకు అసలు నీళ్ళు అంటేనే భయం. రా, ఒంటికి జలగలు పడతాయి, మేము తీయలేము. నాకైతే భయం రా నాయన. మరి నీళ్ళేవు అంటారు. జల వస్తుందా ఏంటి? ఎంత కేసరాగా ఉన్నాయి కదా నీళ్ళు. చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ చెట్లు అసలు మామూలుగా లేవు, మొత్తం అడవి అన్నమాట. ఆ చివరి నుంచి అది అక్కడ పెద్ద చెట్టు ఉంది కదా, అక్కడ దాకా ఉందన్నమాట మా ప్లేసు. చూద్దాం, మేము ఎక్కడ ఇల్లు కట్టాలనుకుంటున్నాము. ఇప్పుడు ఉందైతే పాత ఇల్లు అనమాట. ఆ పాత ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంది, కానీ అది మేము చూసాము కళ్ళారా. అందుకనే భయంతో మేము పక్కన కట్టుకోవాలనుకుంటున్నాము ఇల్లు. అదే అన్నమాట. మీరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన అయితే డ్యాన్స్ చేస్తుంటాడు చూడండి. ఎంత లోతునుంది, దిగేసి డ్యాన్స్ చేస్తున్నాడు. కానీ ఒళ్ళు అయితే దురద వస్తుంది అనమాట ఈ నీళ్ళ కోసం. ఆల్రెడీ పచ్చిపేడ అవి ఇవి వేసి ఏంది చెడ్డి బాబు అనమాట. ఇదిగో ఏడున్నాడు మయాలుడు చూడండి. వీడికి అస్సలు భయం అంటూ లేదు. చేపలు పట్టడం అంటే వీడికి పిచ్చి. పొద్దున్నే లేచి వచ్చాడు అనమాట. খৰু যে এইটো ఓహో ఇట్లా లైన్గా బంద్ చేశాడు అనమాట నెట్. ఏమో పడతాయో పడవో తెలీదు. చిన్నవి అయితే ఏదో రెండో ఒకటో పడినట్టున్నాయి. చూద్దాం లాస్ట్ వరకు ఎలా ఉంటుందా అని. అదే లగిసేనే ఎత లగిసేనే చిన్నది ఒక్కటి పడిందంట. ఏదో టుక్ టక్ అంటది అనమాట. ఇదంతా అడవి. అసలు ఎంత భయంకరంగా ఉంటుందో నాకైతే పిచ్చ భయం అనమాట. ఆ వచ్చి ఇలా అడవుల్లో తిరుగుతూ అన్నది. కానీ సరదా కూడా ఉంటుంది, కానీ భయం కూడా ఉంటుంది. మా అత్త ఏదో సున్నం పెట్టి ఏదో చెవులకు ఏమో పెట్టి పంపిస్తూ ఉంటుంది బయటికి వెళ్ళాలంటే. సున్నం ఇట్లా నలిపి చెవులకు పెట్టుకుంటారు అనమాట. ఏమో వాళ్ళకే తెలుస్తుంది, నాకైతే తెలీదు. అది వీళ్ళు నెట్ వేసి దాన్ని చూస్తున్నారనమాట. ఏ కొరునే దంగం, ఓ కొరు దంగం ఊహిపోవాలి. చిన్నది ఒకటి పడిందంట, అది చూపించాలని. ఇది ఎవరిదో ఓ
ఒకటి చిన్నది పడింది. కీ మాసుటు రో ఇవి చూసారా, ఇవి ఏమంటారంటే మనకి పల్లేరుగాయలు అంటారు. ఇవి ముళ్ళు ఉంటాయన్నమాట. ముళ్ళు చిన్నప్పుడు వీటితోటి బాగా ఆడుకునేది లైన్ కట్టేసి. ఇవి ఇలా కరుచుకుంటాయి చూడండి. ఇదిగో ముద్దలాగా మొత్తం ముళ్ళు. ఇవి బట్టలకి కానీ తగిలినాయి అనుకో అసలు గుచ్చుకుంటాయి, పోవు. ఇవి పల్లేరుగాయలు అంటాం మేము. మరి మీరేమంటారో కామెంట్ పెట్టండి. ఇవి ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. కొన్ని కూరగాయలు కూడా ఉన్నాయి అన్నమాట. అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. వేరే వేరే డిఫరెంట్ కూరగాయలు మనకు లేని కూరగాయలన్నీ ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాను. అవి కూడా చూడండి. ఇవి పల్లేరుగాయలు. ఇప్పుడు పిల్లలకు తెలుసో లేదో తెలియదు. ఇవన్నీ అవి చెట్లు ఎండిపోయినాయి అన్నమాట. కాయలు ఇలా వచ్చేసినాయి. ఇలా ముద్ద చేస్తే ఇలా అవుతాయి, కరుచుకుంటాయి అన్నమాట. ভাত খাবলৈ একো খাবলৈ পোৱা নাই। কিবা এটা লৈ আহো মাছকেইটা থবলৈ। ఇక్కడ పెట్టయ్యా ఈ పక్కన. নালাগে পাহৰিলো। ফুটছা অকণমান লৈ আছো। আমি ইউটিউবত দিব। ডাঙৰটো আহি যায়। খটক খটক মাৰি যাবতো।